మహోన్నతుడు మహిమాన్వితుడు ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభావందనములు. ఈ రోజు దేవుని వాగ్దాన అద్భుతమైన ఆత్మీక ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయం లేచారా? దేవుని యొక్క వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. మనము బహుజాగ్రత్తగా దేవుని విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సోదరా, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి ఆపదలు ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి విశ్వాసం ఉంచి ప్రార్థన కలిగి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నిరీక్షణ కలిగి జీవించిన దేవుడు తప్పక తగిన సమయమును హెచ్చిస్తాడు. మన యొక్క పరిస్థితి నుంచి విడిపించి విమోచిస్తాడు. కాబట్టి ఏ విషయంలో నిరుత్సాహపడకుండా, బలహీనపడకుండా ధైర్యం కలిగి ఉండండి. దేవుడు మనకు తోడైనాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించిన అద్భుతాలు మనందరం కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సముకు జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుడు ప్రేమించిన వారి బిడ్డల పట్ల అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి నిన్ను వెలబెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ఏ ఒక్కరిని మర్చిపోయే దేవుడు కానే కాదు. ఆయన జీవం గల దేవుడు, అందరి దేవుడు, నేనా దేవుడు. ఆయన వాక్కు అనేది చూడండి, ఆయన నోటి మాట ఉన్న సృష్టించబడింది. అంటే ఆయన పలుకుతే చాలు మన జీవితాలు గొప్ప కార్యం చేస్తాం. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదరా, దేవుని ప్రేమించు అంటే ఆయన బిడ్డల పట్ల ఆయన సంకల్పం చొప్పున నడుచుకున్న వారికంటే సమస్తము సమకూడి జరుగుతుంది. 1-2 కాదండి, సమస్తము కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా ఈ లోకంలో సకల ఆశీర్వాదాలు కలిగించే దేవుడే నేనా దేవుడు. నువ్వు ఏ విషయంలో నువ్వు పొందుకొని ఆశపడుతున్నావో, ఏ పోరాటంలో ఉన్నావో, మరి ఏది పొందుకుంటే నీ జీవితం స్థిరపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా పరిస్థితులు నేను స్థిరపడతాను ఆలోచన కలిగి ఉన్నావు ప్రియ సహోదరి సోదరా. మరి దేవుని సంకల్పం చొప్పున ఆయన పిలువబడిన వారందరి జీవితంలో సమస్తం సమకూడి జరిపించి వారిని ఆశీర్వదకరంగా దేవునికరంగా మారుస్తారు. ప్రస్తుత కాలంలో నీ జీవితం ఏం జరగడం లేదా? అయ్యా నేను ఇది పొందుకోవాలా, అనేక ప్రయత్నాలు చేశాను, అనేక వారిని సంప్రదించాను, అనేక రీతిగా నేను ప్రయాసపరంగా నా ప్రయాస ప్రతిఫలం దొరకడం లేదు, నా కార్యం సఫలం లేదు, నాకు అసలు ఏది గురి లేక గమ్యం లేక నేను ఆందోళన చెందుతున్నాను, నమ్మకం కోల్పోయింది, ఏమి అర్థం కావట్లేదు, నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, మొరపెడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, నా ప్రార్థనకు జవాబు రావడం లేదు అని నువ్వు విసిగి చెంది అలిసిపోయి సొలిసి ఉన్నావు ప్రియ సహోదరి సోదరా. దేవుడు అంటున్నాడు, ఆయన సంకల్పం చొప్పున పిలువని ప్రతి ఒక్కరికి సమస్తం సమకూడి జరిపిస్తావు. నీకు ఏది క్షేమమో, నువ్వు ఏది పొందుకు నువ్వు ఆనందపడతావో, నువ్వు ఏది పొందుకు సంతోషిస్తావో, దేని ద్వారా నువ్వు లబ్ధి పొందుకుంటావో, నీకు ఏది క్షేమమో, నీకు ఏది మంచి దేవుడు ఎరిగి ఉన్నాడు. తగిన సమయం దాని సమస్తం నీ జీవితంలో ప్రస్తుత యొక్క స్థితిని బట్టి, ప్రస్తుత బాధ, వేదన, దుఃఖం, మన దుఃఖం ఎవరికి చెప్పుకోలేక హృదయంలో వేదనకరంగా భయభ్రాంతికి గురైపోయి నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది, నా జీవితం పతనం అయిపోయింది, నా బ్రతికేళ్ళు అని చెప్పేసి నువ్వు ఆలోచన కలిగి ఉన్న ప్రియ సహోదరి సోదరా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన జీవితం సమస్తం చేయగల సామర్థ్యం కలదు. ఆయన దేవుడు ఒక్కసారి నీ జీవితంలో చేయడం ప్రారంభించండు, నాకు వద్దు అని కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొంగి పారుతాయి. పొంగి నీ జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడే నేనా దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఏ పోరాటం ఉన్నా ఆయన స్థితిగతులు మార్చి ప్రస్తుతం నీ శ్రమల నుంచి విడిపించి, ప్రస్తుతం బాధపడుతున్న బాధ, వేద, బారాభరిత జీవితం నుంచి విడిపించి విమోచించి సమస్తం మేలుకరంగా మార్చబోతున్నాడు. సమస్తం సమకూడి ఆయన సంకల్పం చెప్పిన తగిన సమయం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సోదరుడు, ధైర్యం కలిగి ఉండండి, నిరుత్సాహపడకండి. మన ప్రార్థనే మనకు బలము, ప్రార్థనే మనకు ఆధారం. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన సమయం కనిపెట్టుకుందాం, నిరీక్షణ జీవిద్దాము. నువ్వు ప్రస్తుతం పోరాటం శాశ్వతం కాదు, సమస్యలు శాశ్వతం కాదు, అనారోగ్య సమస్య శాశ్వతం కాదు, నువ్వు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య మరి సమాధానం పోయి నువ్వు వేదన బాధపడుతున్నావా? అవన్నీ పట్టించుకోవద్దు. దేవుడు తగిన సమయం నువ్వు హెచ్చించులావునా నువ్వు నిరీక్షణ కనిపెట్టుకో. దేవుడు ఆయన సంకల్పం చెప్పిన ఆయన ఏర్పరచుకుని తన బిడ్డ పట్ల సమస్తం సమకూడి జరిపించి నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయించి నీ స్థితిగతులు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కనిపెట్టుకో. దేవుని యొక్క దేవుని పొందుకున్నాం. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపగల దేవ, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన అద్భుత వాగ్దానం బట్టి వందన ప్రభా. అయ్యా, ఈ లోకంలో మా పరిస్థితిని బట్టి, మా స్థితిగతిని బట్టి, మేము ఎదుర్కొంటున్న శోధనలు, భయం బట్టి, వేదన కలిగి అయ్యి ఏమి జరుగుతుందో అర్థం కాక, ఎటు వెళ్ళాలో తెలియక, మా ప్రార్థనకు సమాధానం చెప్పేసి నిరుత్సాహం నిలుచుకున్న ప్రతి ఒక్క బిడ్డ నువ్వు ఈరోజు ఇచ్చిన వాగ్దానం నీకు వందన ప్రభా. వారి జీవితంలో అయ్యా నువ్వు సంకల్పం చెప్పిన సమస్తం సమకూడి జరిపిస్తున్న గుర్తిని విధానం బట్టి స్తుతులు స్తోత్రం ప్రభా. వారు ఏ పోరాటం ఉన్నారు, ఏ అవసరం నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఏ అక్కడి నుంచి ప్రార్థన, ఏ సమస్య తీరాలను, అప్పుల సమస్య తీరాలని, అనారోగ్య సమస్య తీరాలని, ఈ లోకంలో శత్రు పోరాటాలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార నష్టంలో ఉన్నాము, మమ్మల్ని బాగుపరచలేదు, నా జీవితం బాగుపడలేదని చెప్పేసి కుమిలిపోతూ వేదన పడుతూ మన దుఃఖం గురి ప్రతి ఒక్క బిడ్డ పడిన తండ్రి నీ సంకల్పం చొప్పున సమస్తం సమకూడి జరిపించి వాళ్ళని దీవించి ఆశీర్వించి ఎంతో కోల్పోయిన సమస్య నూరంతల ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, మహిమ, ప్రభావం నా బిడ్డలకు దయచేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి, బలహీన బలపరచండి, అప్పుల సమస్య కూరుకొని విడిపించి విమోచించండి అయ్యా. అనారోగ్య సమస్య వారికి విడుదల స్వస్థత దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భులకు మంచి ఆరోగ్యం దయచేసి, సుఖం ప్రసన్న దయచేయండి అయ్యా. గర్భఫలం యొక్క బాధపడే వాళ్ళందరికీ మన గర్భంలో తిరుగుబడినాగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి. యవన బిడ్డలకు మంచి ఉద్యోగం కోల్పోయి అయ్యా గురి లేక గమ్యులకు స్థిరత లేక బాధపడే వాళ్ళందరికీ నీ ప్రణాళిక చొప్పున సమస్తం సమకూర్చి జరుపుకొని స్థిరపరిచి బలపరిచి కుటుంబానికి ఆశీర్వాదాలు వాళ్ళ భవిష్యత్తు దీవించి ఆశీర్వించడం ప్రార్థన చేస్తాం తండ్రి. ఎవరి బిడ్డ తన వివాహం సిద్ధపడి వాళ్ళు మంచి సంబంధాలు వచ్చి మంచి వివాహాన్ని మహిమకరంగా ఘనంగా జరిపించండి అయ్యా. ఏ స్థితిలో ఉన్నారు, ఏ ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజులు ఎదురు చూస్తున్న ప్రార్థన జవాబు రావాలని వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు తెచ్చి సమస్తం సమకూర్చి జరిపించి మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క మీకు త్వరగా అందబడుతుంది. ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆదరింపబడినారని దేవుని యొక్క దీవెన పొందుకు నమ్ముతున్నాను. మీ యొక్క కామెంట్స్ దేవుడు మీతో మాట్లాడి మీరు చేసిన కామెంట్ మాకు తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాను. మరి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ప్రార్థన అవసరం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ప్రార్థన అందుబాటులో ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క వాగ్దానం మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, శ్రేయభిలాషులకు మీ యొక్క 10 మందికి షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క సువార్త విస్తరింపబడుతుంది. అదేవిధంగా వారి దేవుడు మాట్లాడి వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.